ప్రజాభవన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. పోలీసులు ఫేక్ కాల్ గా ప్రాథమికంగా గుర్తించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రస్తుతం ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో ప్రజాభవన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ కాల్ సంబంధించి ఏమైనా ట్రేస్ చేశారా పోలీసులు? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ కి బాంబు పెట్టాము, మరి కాసేపులోనే అది మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుందంటూ కూడా ఒక గుర్తు తెలియని అగంతకుడు కంట్రోల్ రూమ్ కి, హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే ప్రజాభవన్ సంబంధించిన గేట్ నుంచి మొత్తం వెలుపల మొత్తం కూడా పూర్తిగా బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. కానీ ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్లు లభించలేదు. అయితే కాల్ చేసినటువంటి వ్యక్తి ఫేక్ కాల్ గా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి మతిస్థిమితం లేదు, అతను బాగా మద్యం సేవించినట్లు కూడా పోలీసులు గుర్తించి అతను అదుపులో తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలిసింది. ప్రస్తుతం అయితే ప్రజాభవన్ లో మొత్తం కూడా అనువనుగా అటు బాంబు స్క్వాడ్ అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు కూడా మొత్తం పూర్తిగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్ళు కూడా లభించలేదు. ఇదంతా కూడా ఫేక్ కాల్ గా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. కాల్ చేసినటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలిసింది. హర్ష, రైట్, థ్యాంక్ యూ సునీల్.